నుంచి మీరు విజయవాడలో సత్యనారాయణపురం నియోజకవర్గం ఆ ప్రాంతం నుంచి అంటే విజయవాడలో మీరు పోటీ చేశారు, ఒక ఇండిపెండెంట్గా పోటీ చేశారు. సో ఏ రకమైన స్పందన లభించింది అక్కడ మీకు? ఏ రకంగా ఫీల్ అయ్యారు? అసలు పార్టీ పెట్టాలన్న ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చేటప్పటికి భయాందోళనలు చెందేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు ఆ ప్రభుత్వం వాళ్ళు భాష గురించి. అంతకుముందు కూడా అదేం గొప్పగా ఏమీ లేదు. వీళ్ళ దగ్గరకు వచ్చాడు అప్పుడు అంత పూర్వం ఆందోళనల స్థితిలో ఉంది, భయాందోళనల స్థితికి ఈ ప్రభుత్వం తెచ్చింది. దాన్ని ఎన్నో వేదికల మీద చెప్పాము, విమర్శించాము, వ్యంగ్యంగా చెప్పాము, తీవ్రంగా చెప్పాము, చెప్పగలిగింది కవిగా. ఎంతోమంది కవులు, పండితులు, భాషావేత్తలు చెప్పినట్టుగానే నేను కూడా చెప్పా ఆవేశంతో. ఈ స్థితిలో విజయవాడ వంటి నగరం, సుందరమైనటువంటి నగరం భారతదేశంలో లేదు సరిగ్గా చేసుకుంటే. ఏది ఈ 3 కాలువలు కూడా ముదనష్టం అయిపోయినాయి. 3 కాలువలు మొత్తం మీరు వెళ్ళి చూస్తే తెలుసు కదా, అంతా అవును చెత్త చెదారం, చేత పెంకులు, పాల ప్యాకెట్లు, బిస్లరీ సీసాలు వీటితో ఉంటాయి. ఈ స్థితిని ఈ 3 కాలువల్ని కూడా బాగు చేసి అక్కడ స్వచ్ఛమైనటువంటి నీరు నిలిచి ఆ ఒడ్డు ఈ ఒడ్డు కూడా పూల మొక్కలతో, పూల తీగలతో ఉంటే ఎలా ఉంటుంది? బెజవాడలో పుట్టి పెరిగిన వాళ్ళుగా మీరు చెప్పండి. బాగుంటుంది, చాలా బాగుంటుంది. నగరం సుందరంగా ఉంటుంది. అటువంటి నగరం భారతదేశంలో ఇంకెక్కడన్నా ఉంటుందే? ఉండదు. మీరు అలా కాకుండా మీ చిన్నతనం నుండి మీరు ఆ వంతెనల మించి తిరుగుతున్నారు కదా, ముక్కు మూసుకోకుండా తిరగగలరా మీరు? అవి స్వచ్ఛమైన జలంతో ఉండాలి. అటు ఇటు ఏ బఠానీ మొక్కలు, పూల మొక్కలు పడేస్తే మొండిగా బతికే ఉంటాయి, గన్నేరు ఇవన్నీ. వాటిని డివైడర్స్ మధ్యనే వేసేస్తుంటారు, పెద్ద పెద్ద జాతీయ రహదారుల్లోనే మొండిగా బతుకుతున్నాయి అవి. అలాంటి మొక్కలు బోళ్ళంత మందికి తెలుస్తాయి వృక్ష శాస్త్రవేత్తలకి. అవి అటు ఇటు పడేస్తే ఆ ఒడ్డు మీద పాకుతాయి, సుందరంగా కనిపిస్తుంది. 3 కాలువలు దాంట్లో నీరు ఉంచితే చాలు కదా, మురుకు తీసి. దాంట్లో ప్రజలు వేస్తున్నారు అనేది ఆరోపణ. ప్రజలు వేయకుండా చూడాలండి, ప్రజలు వేయకుండా చూడాలి. దానికి ఏదో జైలు గోడలకు కట్టినట్టుగా దానికి ఏదో ఫెన్సింగ్లు అవి ఇవి కట్టారు. అది ఇంకా దానికి ఇంకా అందవిహీనంగా ఉన్నది. అది ఈ చుట్టూ ఉన్న వాతావరణానికి ప్రజల్ని ఎలా చైతన్యవంతులను చేయాలో నాయకులు అలా చేయాలి. అలా చేయకుండా విజయవాడలో నాకు తెలిసి 60 ఏళ్లుగా అలా ఉన్నది. అది 60 సంవత్సరాలుగా, నా 5 సంవత్సరాల వయసు నుంచి నాకు తెలుసు అది. అలా వెడుతున్నప్పుడు మా అమ్మ, మా నాన్న, మా పిన్ని వీళ్ళందరూ వెడుతున్నప్పుడు ముక్కు మూసుకుని చీర చెంగుతో పిల్లలకు కూడా ఇలా మాకు ఇలా ముఖానికి చీర చెంగు ఇలా అద్దె తీసుకెళ్లేవాళ్ళు. ఆ రిక్షాలు ఎడుతున్నప్పుడు ఆ బందరకాలం మీద వాటి మీద అంత దుర్గంధంతో ఉండేవి. ఇవాళ కూడా అలాగే ఉన్నాయి. ఇప్పుడు నాకు 65 ఏళ్ళు వచ్చాయి, ఇవాళ కూడా అట్టగే